పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ను భారత్ అన్ని విధాలుగా కట్టడి చేస్తోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్ తాజాగా చినాబ్ నదిపై నిర్మించిన సలాల్ డ్యామ్ గేట్లను కూడా మూసివేసింది. దాంతో రియాసీ జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. డ్యామ్ లోతట్టు ప్రాంతమంతా ఎక్కడికక్కడ నీళ్లు లేక వెలవెలబోయింది. 2 రోజుల క్రితం రాంబన్ జిల్లాలోని బాగ్లిహర్ ప్రాజెక్టు గేట్లను కూడా మూసివేశారు. భారత్ వాటర్ స్ట్రైక్ విధించడంతో పాకిస్తాన్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. పాకిస్తాన్లోని జలాశయాల్లో జలాలు దాదాపుగా అడుగంటిపోయాయి. రావల్పిండిలో కేవలం 3 నెలలకు సరిపడ మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయి. భారత్ తీసుకున్న ఈ చర్యలతో 15.2 కోట్లకు పైగా పాకిస్తానీల జీవనోపాధి భారీగా దెబ్బతిననుంది. నీటి నిలిపివేతతో పాక్ వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ చర్యతో ఖరీఫ్ సీజన్కు 21% నీటి లోటు ఏర్పడనుందని ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ అంచనా వేసింది.